ఇండియా బ్లాక్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలను 18 మంది రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమని, సుప్రీంకోర్టు తీర్పును పక్షపాతంతో తప్పుగా అర్థం చేసుకోవడమేనని వారు విమర్శించారు. సల్వా జుడుం కేసులో ఇచ్చిన తీర్పు ద్వారా రెడ్డి నక్సలిజానికి మద్దతు ఇచ్చారని అమిత్ షా ఆరోపించారు. కోర్టు ఈ రకంగా తీర్పు ఇవ్వకపోతే 2020 నాటికి వామపక్ష తీవ్రవాదం అంతమై ఉండేదని పేర్కొన్నారు. నక్సల్ నిర్మూలన ప్రయత్నాలను అడ్డుకునే భావజాలంతో రెడ్డి ప్రేరణ పొందారని షా ఆరోపించారు. దీనిమీద సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ సహా ఇతర మాజీ న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సల్వా జుడుం తీర్పు నక్సలిజాన్ని ఏ రూపంలోనూ సమర్థించలేదని అన్నారు. షా వ్యాఖ్యలు న్యాయపరమైన తార్కికతను వక్రీకరిస్తున్నాయని రిటైర్డ్ న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఒక సీనియర్ రాజకీయ నాయకుడు సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా వ్యాఖ్యానించడం న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అని ఆ ప్రకటనలో అన్నారు. సంతకం చేసిన వారిలో మాజీ ఏసీ న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, మదన్ బి లోకూర్, జె చలమేశ్వర్, ఏకే పట్నాయక్, అభయ్ ఓకా, విక్రమ్జిత్ సేన్, గోపాలగౌడ తదితరులు ఉన్నారు. నక్సలైట్లపై పోరు కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మద్దతుతో ఏర్పాటైన సల్వా జుడుంను రద్దు చేయాలని జస్టిస్ రెడ్డి, జస్టిస్ ఎస్ఎస్ నిజ్జర్ బెంచి 2011లో తీర్పు ఇచ్చింది.